కమ్మని పాలకూర పప్పు ఎన్ని కూరలున్నా వడ్డించిన 2 గరిటెల పప్పు అడిగి మరీ వేయించుకునేంత రుచికరమైన పప్పు. టేస్ట్ మాత్రం పెళ్లి భోజనానికి ఏ మాత్రం తీసిపోదు. రైస్కైనా చపాతి రాగి సంగటికైనా తృప్తిగా తినేస్తారు. సరే, ముందుగా దానికోసం పప్పు ఎంత కావాలో అంత కందిపప్పును కుక్కర్లో వేసి ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ అయితే ఈ చిన్న టీ కప్పు కందిపప్పుతో రెసిపీ చూసేద్దాం. ఇక్కడ తీసుకున్న కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల దాకా నీళ్ళు వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల పప్పు టేస్టీగా అనిపిస్తుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయడం వల్ల విజిల్ వచ్చే టైంలో విజిల్ నుండి వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఉంచి, ఇదైతే చిన్న కుక్కర్, బుడ్డి కుక్కర్ కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్కి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే కొంచెం పెద్ద కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5-6 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన ఈ కందిపప్పుని గరిటె సహాయంతో కానీ లేదా ఈ విధంగా పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళు వేసుకోవాలి. పప్పు అనేది మరీ చిక్కగా ఉండాలా లేదా కొంచెం పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు. మరీ పల్చగా ఉన్నా అంత బాగుండదు, అలాగని మరీ చిక్కగా లేకుండా కొంచెం జారుగా మీడియంగా ఉంటే బాగుంటుంది. దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసిన తర్వాత కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వీటితో పాటుగా ఒక 2 ఎండుమిర్చి, ఒక 6-7 దాకా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసిన ఆవాలు చిట్పట్లాడాలి, జీలకర్ర కూడా రంగు మారి మంచి స్మెల్ రావాలి. వీటితో పాటుగా ఈ వెల్లుల్లి కూడా ఆయిల్లో వేగి, అంటే కొంచెం ఎర్రగా వేగాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వస్తుంది, పోపు వేగిన స్మెల్. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, ఒక 4 దాకా. పాలకూరలో పులుపు అనేది ఉంటుంది, టమోటాలు వేస్తాం, ఆ పులుపు బ్యాలెన్స్ అయ్యేలా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ముందు కారం కూడా వేస్తాం కాబట్టి వేసే ఆ కారం కానీ ఇక్కడ వేసే పచ్చిమిర్చి కానీ ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి, ఒక 2 దాకా. మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బాగా గుజ్జు ఉన్న టమోటాలు, అంటే పండిన టమోటాలు వేయడం వల్ల పప్పు టేస్టీగా ఉంటుంది. వేసిన ఈ టమోటా ముక్కల్ని కూడా మెత్తగా మగ్గించుకోవాలి. ఇక్కడ అవసరమైతే మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఫైనల్గా చూడండి, టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గి ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. కారం, ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. పాలకూరలో పులుపు, టమోటాలో పులుపు ఉంటుంది కాబట్టి సరిపడా కారం పడితేనే ఈ పాలకూర పప్పు టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు. ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు కూడా పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక లో ఫ్లేమ్లో వేసిన ఈ మసాలాలని బాగా వేయించాలి. అంటే వేసిన మసాలాలు పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది అంటే మసాలాలు బాగా వేగినట్టే. తర్వాత పాలకూరని ఒకసారి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను తీసుకున్న ఆ 1 కప్పు కందిపప్పుకు గాను 1 పాలకూర కట్ట అయితే సరిపోతుంది. పప్పులో ఆకుకూర ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 కట్టల దాకా అయినా వేసుకోవచ్చు. కానీ ఆకుకూర, ఈ పాలకూర ఎక్కువ అయ్యే కొద్దీ పులుపు అనేది ఎక్కువ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్లు పాలకూరలో పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఆకుకూర ఎక్కువ వేసుకున్నట్టయితే పచ్చిమిర్చి కానీ వేసిన కారం కానీ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది, ఆ పులుపు తగ్గడానికి, అంటే బ్యాలెన్స్ అవ్వడానికి. ఆకుకూర వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే ఆకుకూర పచ్చిదనం పోయి కొంచెం మెత్తగా మగ్గేదాకా.
ఇక్కడ గుర్తుంది కదా, మూత పెట్టాక లో ఫ్లేమ్లోనూ ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఆకుకూర ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఈ టమోటా గుజ్జులో ఈ విధంగా బాగా కలిసి గుజ్జులా తయారవ్వాలి. ఇక్కడ నేను చేసే ఈ పాలకూర పప్పులో చింతపండు అయితే వేయలేదు. వేసి ఒకసారి, వేయకుండా ఒకసారి కూడా ఈ పప్పు ట్రై చేయొచ్చు. ఒకవేళ వేయాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ ఉన్న చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి ఆ గుజ్జుని ఇక్కడ వేసి 1 నిమిషం ఉడికించుకోవచ్చు. తర్వాత మెదిపి పెట్టుకున్న ఈ కందిపప్పు వేసుకోవాలి. వేసిన ఈ కందిపప్పు ఆకుకూర గుజ్జులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత నేనైతే కరివేపాకు ఇక్కడైతే వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఇష్టం లేదనుకుంటే ఇందాక పోపు వేయించాం కదా, అక్కడ కూడా వేసుకోవచ్చు. సరే, కరివేపాకు వేసిన తర్వాత బాగా కలిపేసి ఇక్కడ కూడా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే ఈ పప్పు కుత ఉడికే వరకు. టమోటా ఆకుకూర గుజ్జు ఈ పప్పు బాగా కలిసిపోయి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఒకవేళ పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ పాలకూర టమోటా వేస్తే చింతపండులో బాగా పులుపు ఉంటుంది కాబట్టి దానికి సరిపడా కారం ఉప్పు పడితేనే ఈ పాలకూర పప్పు సరిగ్గా కుదిరినట్టు. ఈ స్టేజ్లో పప్పు అనేది మరీ చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఈ మాత్రం జారుగా ఉన్న చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడి దగ్గర పడుతుంది కాబట్టి. ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పప్పు కొంచెం దగ్గర పడేదాకా. చూడండి, పప్పు అనేది ఈ మాత్రం దగ్గర పడి కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్రెష్గా కొంచెం దండిగా కొత్తిమీర, ఇందాక మనం పప్పు ఉడికించేటప్పుడు నెయ్యి వేసుకోలేదు అనుకుంటే ఇక్కడ 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు. కొత్తిమీర వేసి 1 నిమిషం అలా ఇలా ఉడికించుకుంటే అయిపోయినట్టే పాలకూర పప్పు.